గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఇది ఈ భూలోకంపై విద్యాబుద్ధులు నేర్పే గురువు గొప్పతనం. అజ్ఞానమనే అంధకార చీకటిని పారద్రోలి విజ్ఞానమనే వెలుగులు ప్రసాదించే మార్గదర్శి. ఈ అర్హతలకు ఏమాత్రం తీసిపోని వ్యక్తి సర్వేపల్లి రాధాకృష్ణన్. అందుకే ఆయన పుట్టినరోజైన సెప్టెంబర్ 5న గురు పూజోత్సవం జరుపుకోవడం ఆనవాయితీ. గురుర్దేవో మహేశ్వరా. గురువు అంటే అజ్ఞానం అనే చీకట్లను తొలగించేవాడని అర్థం. అలాంటి గురువును పూజించుకునే రోజే ఉపాధ్యాయ దినోత్సవం. భారతీయతను అణువణువులో చూపిన మహనీయుడు సర్వేపల్లి రాధాకృష్ణన్. ఆధునిక భారతాన గురువులకే గురువుగా విశ్వఖ్యాతిని ఆర్జించాడు. ఆ మహనీయుడి పుట్టినరోజునే టీచర్స్ డేగా జరుపుకుంటున్నాం. సర్వేపల్లి రాధాకృష్ణన్ 1888 సెప్టెంబర్ 5న తిరుత్తణిలో జన్మించారు. సర్వేపల్లి విద్యాభ్యాసం తిరుపతి, నెల్లూరు, మద్రాసులో జరిగింది. ఉపాధ్యాయ వృత్తిని స్వీకరించిన సర్వేపల్లి పాఠాలు చెబుతుంటే విద్యార్థులు ఎంతో ఆసక్తిగా వినేవారు. ప్రపంచవ్యాప్తంగా పలు విద్యా సంస్థల్లో గౌరవ సభ్యులుగాను, విజిటింగ్ ప్రొఫెసర్ గాను సేవలందించిన సర్వేపల్లి మహా పండితులు. అందుకే ఆయన్ను ఎన్నో అవార్డులు వరించాయి. గ్లోబల్ టీచర్ ఆఫ్ మోడర్న్ టైమ్స్ గా రాధాకృష్ణన్ గుర్తింపు పొందారు. మంచి విద్యార్థుల వల్లే మంచి ఉపాధ్యాయులు తయారవుతారని, అదేవిధంగా మంచి ఉపాధ్యాయుల వల్లే మంచి విద్యార్థులు తయారవుతారని చాటి చెప్పారు. మంచి విద్యార్థిగా, ఉపాధ్యాయుడిగా, ఉపరాష్ట్రపతిగా, రాష్ట్రపతిగా ఎన్నో పదవులను అలంకరించిన సర్వేపల్లి భారతీయులకు ఆదర్శమూర్తిగా నిలిచారు. 1931లోనే రాధాకృష్ణన్ లీగ్ ఆఫ్ నేషన్స్ ఇంటలెక్చువల్ కోఆపరేటివ్ కమిటీ సభ్యులుగా ఎన్నుకోబడ్డారు. 1936లో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ప్రాచ్య మతాల గౌరవాధ్యక్షులయ్యారు. చైనా, అమెరికా దేశాల్లో పర్యటించి పెక్కు ప్రసంగాలు చేశారు. 1946లో ఏర్పడిన భారత రాజ్యాంగ పరిషత్ సభ్యులయ్యారు. స్వాతంత్రోద్యమం సందర్భంగా సర్వేపల్లి చేసిన ప్రసంగం సభ్యులను ఉత్తేజపరిచింది. 1949లో భారతదేశంలో ఉన్నత విద్యా సంస్కరణలు ప్రవేశపెట్టాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఓ కమిటీ నియమించింది. ఆ కమిటీకి రాధాకృష్ణన్ అధ్యక్షుడిగా వ్యవహరించారు. నెహ్రూ కోరికతో 1952 నుంచి 62 వరకు భారత ఉపరాష్ట్రపతిగా పనిచేశారు. 1962లో రాష్ట్రపతి అయిన తర్వాత కొందరు శిష్యులు, మిత్రులు ఆయన పుట్టినరోజును టీచర్స్ డేగా జరుపుకుంటున్నారు.